ఈ గుణాలు మీకు లేకుంటే జీవితం అనే పరుగు పందెంలో వెనుకబడిపోతారు. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో జీవితం గురించి అనేక విషయాలు చెప్పాడు. మనిషికి ఎలాంటి గుణాలు ఉంటే జీవితంలో విజయం సాధిస్తాడో వివరించాడు. చాణక్యుడు మౌర్య పాలనలో రాజదౌత్యవేత్తగా తన పాత్రను పోషించిన గొప్ప పండితుడు, తెలివిగల దౌత్యవేత్త. చాణక్య నీతిలో మానవ జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలను పేర్కొన్నాడు. ఇప్పటికీ చాణక్య నీతిని పాటించేవారు అనేక మంది ఉన్నారు. ఆచార్య చాణక్యుడు చెప్పిన విషయాలను పాటించి జీవితంలో విజయం సాధించిన వారు అనేక మంది ఉన్నారు. చాణక్య నీతి మాటలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు. మీరు కూడా జీవితంలో విజయం సాధించాలనుకుంటే చాణక్యుడి ఈ మాటలను ఖచ్చితంగా పాటించండి. చాణక్యుడి సూత్రాలు, ఆలోచనలను అవలంబించడం ద్వారా మీరు జీవితంలో చాలా త్వరగా విజయం సాధించవచ్చు. చాణక్యుడు తన చాణక్య నీతిలో కొన్ని లక్షణాలను పేర్కొన్నాడు. అవి లేకుండా ఎవ్వరూ జీవితంలో విజయం సాధించలేరు. ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో చూద్దాం. చాణక్యుడు ప్రకారం అంకితభావం లేని వ్యక్తి జీవితంలో ఎన్నటికీ విజయం సాధించలేడు. ఎందుకంటే జీవితంలో విజయం సాధించాలంటే ఒక వ్యక్తి ఇతరులకు సహాయం చేయడానికి అంకితభావం, ప్రేమను కలిగి ఉండాలి. ఎవరికైనా ఈ లక్షణం లేకుంటే జీవితంలో కష్టాలు తప్పవు. దేవుడి ఆశీస్సులు కూడా అతనిపై ఉంటాయి. ఏదైనా సాధించాలనే అంకితభావం లేని మనిషి జీవితమనే పరుగు పందెంలో విజయం సాధించలేడు. క్రమశిక్షణ లేని వ్యక్తులు జీవితంలో విజయం సాధించలేరు. అలాంటి వారు ఏది సాధించినా ఎక్కువ కాలం నిలవదు. విజయవంతం కావడానికి మీ పనిపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఈ గుణం లేకుండా ఏ వ్యక్తి విజయం సాధించలేడని చాణక్యుడు చెప్పాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి స్వీయ క్రమశిక్షణ ఉండాలి. మీరు జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా మారాలనుకుంటే ఏ పనినైనా పూర్తి అంకితభావంతో, నిజాయితీతో చేయండి. చేసే పనిలో అజాగ్రత్తగా ఉండేవారు విజయం సాధించలేరు. నిజాయితీ అనేది మనిషికి చాలా అవసరం. జ్ఞానం ఏ వ్యక్తికైనా నిజమైన స్నేహితుడు. చాణక్యుడు ప్రకారం అది పుస్తక జ్ఞానం లేదా ఏదైనా పని ద్వారా పొందిన జ్ఞానం కావచ్చు. అది ఎప్పుడూ వృధా కాదు. జ్ఞానం లేదా అనుభవం లేని వ్యక్తి జీవితంలో విజయం సాధించడం కష్టమని చాణక్యుడు చెప్పాడు. జీవితంలో విజయం సాధించడానికి వెచ్చించిన సమయాన్ని గురించి చింతిస్తూ పశ్చాత్తాప పడకుండా ముందుగా ప్లాన్ చేసుకోండి. వర్తమానం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పని చేయండి. ఒక వ్యక్తి విఫలమైనప్పుడు ఎందుకు, ఎలా విఫలమయ్యాడో ఆలోచించండి. కొత్త మార్గంలో వ్యూహాలు రచించండి. అప్పుడే గెలుపు మీకు సొంతమవుతుంది. గౌరవం లేని ప్రదేశంలో ఒక్క క్షణం కూడా నిలబడకూడదని చాణక్యుడు చెప్పాడు. ముందు నీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. అప్పుడే మీరు విజయవంతమైన వ్యక్తి కాగలరు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడితే మీరు జీవితంలో విజయం సాధించలేరు. చాణక్యుడి ప్రకారం మీరు జీవితంలో విజయం సాధించాలంటే మీ తప్పుల నుండి మాత్రమే కాకుండా ఇతరుల తప్పుల నుండి కూడా నేర్చుకోవాలి. ఇతరుల తప్పుల నుండి నేర్చుకోకుండా జీవితంలో ప్రయోగాలు చేసేవారు జీవితంలో ముందుకు సాగాలంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుందని చాణక్యుడు చెప్పాడు. చాణక్య నీతిలో చెప్పిన పై విషయాలను ఖచ్చితంగా పాటిస్తే విజయం మీ సొంతం అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.